రైతు సమస్యలపై బీజేపీ నిరసనలకు సిద్ధమైంది. రైతులతో కలిసి 1,00,000 దరఖాస్తులతో అసెంబ్లీకి వెళ్తున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 7 నుంచి 15 వరకు ఆదిలాబాద్ కేంద్రంగా బీజేపీ పర్యటించి రైతుల నుంచి పంటల బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. రైతులకు బీమా పథకం అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని పట్టుబడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ రైతు పక్షాన నిరసనలకు సిద్ధమైంది. రైతు సమస్యలపై పోరాడేందుకు అటు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటితో పాటు అసెంబ్లీకి వెళ్తున్నారు బీజేపీ నేతలంతా కూడా. అప్డేట్స్ ఏంటి? చూడొచ్చు, అసెంబ్లీ నడుస్తుండగా రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఒక ర్యాలీని నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ఏదైతే 2వ వారంలో, ఈ మార్చి నెల 2వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు పర్యటించి దాదాపు 1,00,000 దరఖాస్తులను రైతుల నుండి స్వీకరించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా రైతుల నుండి స్వీకరించినటువంటి దరఖాస్తులు. మనం ఈ దరఖాస్తులన్నింటినీ కూడా అసెంబ్లీకి రైతులతో కలిసి, ఆదిలాబాద్ రైతులతో కలిసి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి దరఖాస్తులను ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి రైతులతో పాటు ఒక ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ తరహా నిరసనను మీరు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు? అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాడు. రైతుకు రుణమాఫీ చేస్తానన్న ప్రభుత్వం రైతుకు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని, తద్వారా రైతులను ఆదుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజు రైతులు ఇచ్చిన 1,00,000 దరఖాస్తులు తీసుకుని రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి ఈ రోజు ముఖ్యమంత్రికి సమర్పించి కనీసం ఈ ప్రభుత్వ కన్ను తెరిపించాలా, 1,00,000 మంది రైతులు రాసినటువంటి ఉత్తరాలు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. వాయిదా తీర్మానం కూడా ఈరోజు అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానంలో గానీ, ఈ దరఖాస్తులో గానీ వచ్చిన విషయాలను వాయిదా తీర్మానంలో ఏ విధంగా చర్చిస్తారు? అసలు వాయిదా తీర్మానంలో అసెంబ్లీ స్వీకరిస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా మేము ఇచ్చినటువంటి ఈ రోజు రైతుల సమస్యలపై ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం ఈ రోజు చర్చ పెట్టాలి. ప్రభుత్వం చర్చ పెట్టే వరకు అసెంబ్లీలో మేము పట్టుబడతాం. రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. రైతు ఇంత ఇబ్బందులలో ఉంటే కూడా రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోకుంటే భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. తద్వారా రైతులకు రైతు భరోసా నిధులు గాని, అదేవిధంగా పంటల బీమా పథకంగా గాని రైతు రుణమాఫీ జరగాలని ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తాం. కౌన్సిల్లో ఏ విధంగా రైతుల అంశాలను ప్రస్తావిస్తారు? ఈరోజు కౌన్సిల్లో మన పాయలశంకర్ గారి నాయకత్వంలో ఈ ఫార్మర్స్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంది, రైతు భరోసాను ఇమ్మీడియట్ గా తెలంగాణ స్టేట్ లో అమలు చేయాలి. చాలా సెంట్రల్ స్కీమ్స్ ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ ఏమి అమలు చేయట్లేదు. మార్జిన్ మనీ ఇవ్వకుండా కూడా చాలా ప్రాజెక్ట్స్ అన్ని డిలే అయినాయి. కాబట్టి అన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. దాని విషయంలో కౌన్సిల్లో, అసెంబ్లీలో మేము అందరం మాట్లాడుతున్నాం. ఇది చూడవచ్చు, ఏదైతే రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి, అదేవిధంగా రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి, అదేవిధంగా ఫసల్ బీమా యోజన, ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన సమస్య ఫసల్ బీమా యోజన లేకపోవడం వల్ల పంట నష్టం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ పంట నష్టం జరగకుండా ఉండాలి అంటే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే బీజేపీ తెరపైకి తీసుకొస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ అంశాలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించినటువంటి 1,00,000 దరఖాస్తులను పట్టుకుని ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీకి రైతులతో కలిసి వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అసెంబ్లీలో సైతం దీనిపైన వాయిదా తీర్మానం ఇచ్చి అత్యవసరంగా చర్చించాలంటూ పట్టుబడుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. రైట్, థాంక్యూ అజయ్.